ఇదో సినిమా నావే నరుకుడు కొరుకుడు ముద్దులు గుద్దులు తప్ప ఏముందిలా అని కొందరంటే ఏం సినిమావా ఇది ఇది సినిమా అంటే ఆ మేకింగు టేకింగు రైటింగు యాక్టింగు ఎడిటింగు అని టింగు టింగు అనుకుంటా సోషల్ మీడియాని మోత మోగిచ్చిరు ఇంకొందరు. మినిమం ఏ ఇద్దరు కలిసినా యానిమల్ సినిమా గురించే మాట్లాడేటట్టు చేసిండు డైరెక్టర్ సందీప్ వంగ. 3.5 గంటల సినిమాతోని బాక్స్ ఆఫీస్ కాడ జోరు చూపించి క్రిటిక్స్ తోని బోటి పేగులు మెల్లేసుకునేంత సీరియస్ అయితట్టు చేసిన యానిమల్ సినిమాకే ఫిల్మ్ఫేర్ అవార్డుల పంట పండింది. యానిమల్ సినిమా అవార్డులను మడత పెట్టి సంకలేసుకొని సంబరంగా టాప్ కుర్చీలో కూర్చొని ఇక బెస్ట్ యాక్టర్ గా రణబీర్ కపూర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ సింగర్ గా అరిజన్ వ్యాలీ మే పాట వాడిన భూపీందర్ బాబాల అవార్డులు కొట్టిరు. ఇంకో దిక్కు మస్తు పేరు వచ్చిన 12th ఫెయిల్ సినిమా అయితే అవార్డుల రికార్డులు కొట్టి నేను కూడా ఉన్నా అని సత్తా చాటింది. బెస్ట్ సినిమా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే విధు వినోద్ చోప్రా, క్రిటిక్స్ బెస్ట్ హీరో 12th ఫెయిల్ హీరో విక్రాంత్ ఇట్లా చాలా అవార్డులు కొట్టి తోపు అనిపించింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలో యాక్టింగ్ కి అలియా భట్ కి బెస్ట్ హీరోయిన్ అవార్డు చేతిలో పెట్టుకోలేరు. ఇక ఇన్స్టాలో పొల్లు వైరల్ అయిన తేరే వాస్తే అనే పాట రాసిన అమితాబ్ భట్టాచార్యకి బెస్ట్ పాటల రైటర్ అవార్డు ఇచ్చి సపట్లు కొట్టిరు. అటు బెస్ట్ యాక్టర్ రణబీరు, ఇటు బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్ ఆల్మొగలు ఇద్దరికి అవార్డులు వచ్చే వరకలా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరి అటు కలెక్షన్లు కాంట్రవర్సీలు ఇటు అవార్డులు అందరి కాంప్లిమెంట్లు వచ్చే వరకలా తర్వాత సినిమాని సందీప్ వంగ ఇంకే తీరు తీసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని దాండి ఆడిస్తాడో చూడాలి.